హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాను. ఆ గెస్ట్ ఎవరో కాదు, అడ్వకేట్ పుష్పలత గారితో ఉన్నాను. నమస్తే మేడం. మేడం, చాలా మంది నోటరీ అంటారు. అసలు నోటరీ అంటే ఏంటిది మేడం? అసలు నేను నోటరీ అడ్వకేటే. మా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా మేడం ఏదో నోటరీ అది కూడా చెప్పలేరు పాప. బాండ్ పేపర్ కావాలి మేడం అని వస్తారు పాప. ఒక్కొక్కసారి ఆ బాండ్ పేపరు వాళ్ళకి తెలియదు కాబట్టి నేనే అడగాల్సి వస్తుంది, ఎందుకు మీకు బాండ్ పేపరు? మేడం ఇలా రాసేసి లాయర్ సంతకం కావాలన్నారండి. ఓహో, అయితే మీకు నోటరీ కావాలన్నారా? లేదండి, అఫిడవిట్ కావాలన్నారు. అఫిడవిట్ ఒక బాండ్ పేపర్ కొని దాని మీద అఫిడవిట్ ప్రిపేర్ చేసి దాని మీద ఒక అడ్వకేట్ సైన్ చేసేదాన్ని నోటరీ అటెస్టేషన్ అంటారు. సో అది మెయిన్ నోటరీ అంటే చాలామంది తెలియదు. ఆ నోటరీ అంటే ఏమిటంటే మెయిన్గా విట్నెస్ అన్నమాట. ఒక అడ్వకేటు సపోజ్ ఇప్పుడు కొంతమంది డాక్యుమెంట్స్ వాళ్ళ సర్టిఫికేట్స్ తీసుకొస్తారు, ఒరిజినల్స్ అంటే జిరాక్స్లు తీసుకొస్తారు. ఎక్కడైనా కంపెనీలో వాళ్ళు అప్లై చేయాలి, మెయిన్గా అదర్ స్టేట్స్లో వాళ్ళు ఏదైనా జాబ్ పర్పస్గా ఈ సర్టిఫికేట్స్ అప్లై చేయాలి. ఒరిజినల్స్ ఇవ్వలేరు కదా వాళ్ళు, డిఫరెంట్ కంపెనీ. అది కాక అది జాబ్ వస్తుందా లేదా గ్యారంటీ లేదు. వచ్చిన తర్వాత వీళ్ళు వెళ్ళి జాబ్లో జాయిన్ అయ్యే రోజు సబ్మిట్ చేసేయచ్చు డాక్యుమెంట్స్ అన్నీ. కానీ అప్పటి వరకు జస్ట్ వాళ్ళ వెరిఫికేషన్ పర్పస్ వీళ్ళ సర్టిఫికేట్స్ పంపించాలి, మార్క్స్ మెమోస్ ఆ కంట్రీస్కి పంపించాలి. కన్సర్న్డ్ కౌన్సిల్ సెంటర్స్ వాళ్ళ ద్వారా వీళ్ళు పంపించాలంటే వీళ్ళు జిరాక్స్లు పంపిస్తారు. ఆ జిరాక్స్లు ఎంతమంది దాన్ని మ్యానిపులేట్ చేసి కరెక్షన్స్ చేసేసి ఏవేవో చేసే ఫేక్ డాక్యుమెంట్స్ ఉండొచ్చు. దానిలో నేమ్ దగ్గర 2-3 కరెక్షన్స్ చేసి పంపించారనుకోండి, దాన్ని ఎడిట్ చేసేసి జిరాక్స్లు తీసి పంపించేస్తే చెప్పలేం కదా. ఆ పర్సన్ నేను ప్రతి సర్టిఫికేట్లో కూడా ఎడిట్ చేసుకుంటున్నారు. వేరే వాళ్ళ సర్టిఫికేట్స్ ఎక్కడో పోతాయి, లేదంటే జిరాక్స్ సెంటర్స్లో మర్చిపోతుంటారు. అలాంటివి వేరే వాళ్ళు తీసుకొని యూటిలైజ్ చేసుకొని ఎడిట్ చేసుకొని వాళ్ళ పేర్లు మార్చేసుకొని ఆ పేరు నాదే 2-3 పేర్లు మార్చేసుకొని సర్టిఫికేట్స్ తీసుకొని అప్లై చేస్తాడు. దెన్ అప్పుడు ఏంటి పరిస్థితి? అలాంటివి జరగకూడదు కదా. అలాంటివి అవి ఫేక్. కాబట్టి ఆ కంపెనీ వాడు పర్టికులర్గా ఎవరికైతే మనం అప్లై చేస్తున్నానో ఆ కంపెనీ వాడు ఏం అడుగుతాడు, ఇది ఒరిజినలా కాదా అనే మాకు ప్రూఫ్ కావాలి. ఇప్పుడు ఒక 10th క్లాస్ మెమో ఇచ్చారు, ఒక బీటెక్ మెమో ఇచ్చారు, ఇది మార్క్స్ మెమోలు, ఇవి ఒరిజినలా కాదా వాళ్ళకి ఎలా తెలుస్తాయి? అది ఎడిట్ చేశారేమో. ప్రతిదాన్ని వీళ్ళు భూతద్దం పెట్టి చూసి ఎక్కడైనా ఎడిట్ జరిగినాయా ఏమైనా జరిగినాయా అని చెప్పేసి అని చేయలేడు కదా. సో అందుకని ఏంటంటే వాళ్ళకి ఏం కావాలి, ప్రూఫ్ కావాలి. అది ఎవరు ప్రూఫ్ అంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి ఇది కరెక్టే అని రాసి ఇచ్చేస్తే సరిపోదు కదా. సో ఒక ఆథరైజ్డ్ పర్సన్ ప్రూఫ్ కావాలి. దానికోసం ఒక నోటరీ అడ్వకేట్, ఒక అడ్వకేట్ కాబట్టి లీగల్గా ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, నోటరీ అడ్వకేట్ దగ్గరకు వచ్చి ఆ డాక్యుమెంట్స్ వెరిఫై చేయించాలి. ఒరిజినల్ని ఎడిట్ చేయలేం కదా. 99% భగవంతుడి దయవల్ల ఇప్పటి వరకు అయితే లేదు. ఆ ఒరిజినల్ని కూడా ఏదో కొంతమంది డబ్బులు ఇచ్చుకో అలాంటి వాటికి అయితే అది నెక్స్ట్ సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్ చూసి అట్లీస్ట్ పాస్పోర్ట్ కూడా అంతే, ఒరిజినల్ పాస్పోర్ట్ చూసి వాళ్ళు తెచ్చిన జిరాక్స్ ఇది కరెక్టా కాదా, మ్యాచ్ అయిందా లేదా, ఏమైనా ఎడిట్స్ అనే కాదు ఇది ఒకటా కాదా అనేది చూసి ఆ జిరాక్స్ మీద నోటరీ సైన్ చేస్తారు. నోటరీ అడ్వకేటు నోటరీ అటెస్టెడ్, ఇది ఈజ్ ట్రూ కాపీ అటెస్టెడ్ అంటే ఈ ఒరిజినల్ డాక్యుమెంట్దే సంబంధించిన కాపీయే ఈ జిరాక్స్ కాపీ కూడా అని దాని మీద స్టాంప్ వేసి సైన్ చేస్తారు. సైన్ చేయడం వల్ల ఆ దాన్ని వీళ్ళు ఏం చేస్తారు, అవతల కంపెనీకి అదర్ స్టేట్స్లో ఉన్న కంపెనీకి ఈ డాక్యుమెంట్స్, ఈ అటెస్టేషన్ జరిగిన డాక్యుమెంట్స్ పంపించుకుంటారు. త్రూ పోస్ట్లో పంపించినా కానీ మనం చేసినప్పుడు అది 90% అది ఒరిజినల్ కిందకు వచ్చేస్తాయి. ఒక నోటరీ అడ్వకేట్ జిరాక్స్ మీద నోటరీ చేయడం వల్ల నోటరీ స్టాంప్ వేసి అది ఒరిజినల్ కిందకు వచ్చేస్తాయి. వాటిని వాళ్ళకి పంపించడం వల్ల వాళ్ళకి అది ఒక ప్రూఫ్ అన్నమాట. ఆ ప్రూఫ్ కింద పనికి వస్తాయి. అండ్ ఇంకొకటి ఒక అగ్రిమెంట్ ఉంటుంది బిట్వీన్, సపోజ్ ముఖ్యంగా ఎక్కువగా చేసేవి రెంటల్ అగ్రిమెంట్స్. ఒక రెంట్కుంటున్నారు పర్సను, రెంట్కుంటున్నారు టెనెంట్, రెంట్ ఓనర్కి టెనెంట్కి మధ్యలో ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. ఒక బాండ్ పేపర్ మీద, ఒక 100 రూపీస్ బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్, ఓనర్ ఎవరు టెనెంట్ ఎవరు, సో అయితే ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో ఎవరికి తెలియదు. అంటే ఎందుకు తెలియాలి, సపోజ్
ఎందుకు తెలియాలి అంటే రేపొద్దున ఇద్దరి మధ్యలో అయినా గొడవ వస్తుంది. రెంటు ఈ అడ్వాన్స్ సపోజ్ లిటిగేషన్ రావడానికి అవకాశం ఎక్కడంటే ఇప్పుడు అడ్వాన్సు ఇతను 1 lakh రూపీ పే చేశాడు ఆ ఇంటికి. ఒక 10 months అడ్వాన్స్ లేదా అదర్వైజ్ 5 months అడ్వాన్స్ ముందు పే చేశాడు. అదేమీ చెప్పలేదు, ఊరినే జస్ట్ క్యాష్ ఇచ్చేశాడు. మర్చిపోతారు, వీళ్ళు మర్చిపోతారు, వాళ్ళు మర్చిపోతారు. తర్వాత ఆ లిటిగేషన్ వస్తుంది. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పా, కానీ చాలా లిటిగేషన్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఓనర్స్ కొన్ని సామాన్ ప్రొవైడ్ చేస్తారు, ఇంట్లో ఫర్నిచర్ కూడా. ఆ ఫర్నిచర్ ఏవి ప్రొవైడ్ చేశారు, ఏవి వాళ్ళ ఫర్నిచర్, ఏవి వీళ్ళ ఫర్నిచర్, ఏవి అది తెలీదు. కొన్నిసార్లు డ్యామేజెస్ చేస్తుంటారు. ఇట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక్కొక్కసారి ఏ రోజున వచ్చారు ఆ డిఫరెన్స్ వస్తాయి. ఇవన్నీ కలిపి ఒక అగ్రిమెంట్ లాగా చేసుకుంటాం. ఒక బాండ్ 100 రూపీస్ బాండ్ పేపర్ మీద ఇద్దరు డీటెయిల్స్ ఇచ్చేసి ఇవన్నీ ఏంటి, ఏ రోజున దీనిలో ఇతను ఓనరు, పలానా ఓనరు పర్సన్, ఈ ఇంటికి ఓనరు, ఏ ఇంట్లో వచ్చి ఉన్నాము, పలానా ఫ్లాట్ నెంబర్ ఇది ఉన్నాము, దాని తర్వాత ఇది అడ్వాన్స్ ఇద్దరు మాట్లాడుకున్నాము, సో అమౌంట్ 1 lakh అడ్వాన్స్ ఇచ్చాను, మంత్లీ రెంట్ 20,000, డబల్ బెడ్రూము, హాలు, కిచెను, ప్లస్ ఇంకోటి ఏంటి ఎక్స్ట్రాగా మీరు దీనికి ఈ రెంట్ కాకుండా కరెంటు బిల్లు, వాటర్ బిల్లు అవన్నీ మీరు ఎక్స్ట్రా కట్టుకోవాలి, మెయింటెనెన్స్ ఎక్స్ట్రా ఉంటాయి, డ్యామేజెస్ అవన్నీ అయితే మీరే క్లియర్ చేయాలి, సో ఫర్నిచర్ నేను ఇచ్చాను, ఇవన్నీ ఓనర్ రాసి ఇచ్చినప్పుడు అది చదువుకొని ఇవన్నీ కరెక్ట్ అయితేనే సంతకం చేస్తాడు. ఎవరు, టెనెంట్ అంటే రెంట్కుండే పర్సన్. వారిద్దరి మధ్యలో ప్రూఫ్ అన్నమాట. రేపొద్దున వాళ్ళిద్దరి మధ్యలో లిటిగేషన్ వచ్చినప్పుడు ఇగో ఇతను సంతకం చేశాడు, ఇది కరెక్టు, నేను ఇంట్లోకి సోఫా ఇచ్చాను, ఇగో ఇతను సంతకం చేశాడు చూడండి అని చెప్పి ఆ ఓనర్ ఏం చేస్తాడు, కోర్టుని అప్రోచ్ అయ్యి చూపిస్తాడు. అది నా సంతకమే కాదంటాడు ముందు. అసలు ఫస్ట్ అది నా సంతకమే కాదంటే అసలు మొత్తానికి పోయింది. అది ఫోర్జరీ కేసు అవుతుంది ఇంకా మళ్ళీ ఓనర్ మీద. ఓనర్ మీద ఏమవుద్ది, సంతకమే అంటే సంతకం కూడా ఆయన చేసేసుకున్నాడు, నేను రెంట్నే, నేను టెనెంట్నే, కానీ సంతకం నాది కాదు. ఎందుకు, దానిలో ఫర్నిచర్ అప్పుడు ఏమవుతుంది, అగ్రిమెంటే రాంగ్ అయిపోయింది. ఆ ఫర్నిచర్ కూడా ఇతను ఇవ్వలేదు, రెంట్ కూడా తప్పే, 20,000 రెంట్ కాదు, ఇవన్నీ ఫేక్ అయిపోతాయి. మోర్ ఓవర్ ఓనర్ మీద ఫోర్జరీ కేసు కూడా అవుతుంది. టెనెంట్కైనా సేమ్ సిచ్యుయేషన్. అలాంటప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఒక విట్నెస్ మధ్యలో కనుక చేసుకుంటే, విట్నెస్ ఎవరు, ఒక లీగల్గా ఆథరైజ్డ్ అంటే ఒక నోటరీ అడ్వకేట్. ఈ నోటరీ అంటే గవర్నమెంట్ అపాయింటెడ్ అడ్వకేట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అపాయింటెడ్ అడ్వకేట్. నేను కూడా వాళ్ళు అపాయింట్ చేస్తేనే వీళ్ళకి అథారిటీ ఉంటుంది. ఆ విధంగా ఇద్దరి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ని నోటరైజ్ చేయడం అంటారు దాన్ని. ఒక బాండ్ పేపర్ మీద ఆ అగ్రిమెంట్ రాసేసి కింద స్టాంప్ వేసి మా ఇద్దరి మధ్యలో వీళ్ళిద్దరూ సంతకం చేశారు నా ముందు, ముఖ్యంగా ఒట్టేసి సంతకం చేశారు అనేదే నోటరీ అడ్వకేట్ ఇచ్చేటువంటి స్టాంప్ అండ్ సీల్కి అర్థం అన్నమాట. దట్ ఈస్ ద నోటరీ. నోటరీ అనేది ఇప్పుడు అడ్వకేట్ అన్నారు మీరు, గవర్నమెంట్ అపాయింట్ చేసిన నోటరీ అడ్వకేట్స్ అన్నారు. అంటే ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటారా, లేకుంటే ఏ అడ్వకేట్ అయినా దీంట్లో ఎవరైనా సపరేట్ గా వీళ్ళు అపాయింట్ అవుతారు? వీళ్ళు డిస్ట్రిక్ట్ అని కాదు, ఎక్కడ మన తెలంగాణ గవర్నమెంట్ కి అడ్వకేట్స్, మామూలుగా కోర్టులో ప్రాక్టీస్ చేసే అడ్వకేట్సే వాళ్ళు సపరేట్గా. ఇప్పుడు ఇదొక సపరేట్ జాబ్ లాంటిది. ఇప్పుడు డివిజన్స్ ఎలా ఉంటాయో మన ప్రతి ఫీల్డ్లో ఉన్నాయి డాక్టర్స్, ఇప్పుడు ఎనస్థీషియా డాక్టర్, ఈ విధంగా సర్జన్స్ అలా ఎలా ఉంటారో ఆ విధంగా ఇది. మామూలుగా జనరల్ ప్రాక్టీస్ వేరు, కొంతమంది వాళ్ళంతకు వాళ్ళే డివైడ్ చేసేసుకుంటారు, హైకోర్టు మ్యాటర్స్ చేస్తారు, కొంతమంది సివిల్ మ్యాటర్స్ చేస్తారు, అది వాళ్ళ ఇష్టం. అలా కాకుండా ఇదేంటంటే గవర్నమెంట్కి మేము అప్లై చేసుకుంటే ఇది ఒక జాబ్ లాగా, మాకు ఆథరైజేషన్ లెటర్ ఇస్తారు, మాకు ఒక లైసెన్స్ ఇస్తారు, పర్మిషన్. దాన్ని బట్టి మేము ఈ విధంగా ఇద్దరు పర్సన్స్ మధ్యలో ఇద్దరి మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్ని అగ్రిమెంట్ రూపంలో బాండ్ పేపర్ మీద చేసి ఇచ్చి కింద సైన్ చేస్తే దెన్ అప్పుడు అతను అది వ్యాలిడ్. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో లిటిగేషన్ వచ్చి ఓనర్ టెనెంట్ అనే కాదు, ఏదైనా మ్యూచువల్ అగ్రిమెంట్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. మ్యూచువల్గా ఇద్దరు పర్సన్స్ ఎవరైనా అగ్రిమెంట్స్ చేసుకుంటే వాళ్ళిద్దరి మధ్యలో విభేదాలు వచ్చి ఈ నా సంతకం కాదనే విషయం ఒకటే కాదు,
ఆ ట్రాన్సాక్షన్లో వాళ్ళు రాసుకున్న అగ్రిమెంట్లో ఉన్న ఏ విషయంలో ఉన్న భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు కోర్టుకి వెళ్ళడం జరిగితే అప్పుడు ఈ విట్నెస్ అడ్వకేట్ని కూడా పిలిపిస్తారు. ఓకే. కొన్ని సందర్భాల్లో కోర్టుకి విట్నెస్గా వచ్చి ఇది నిజమా కాదా, నిజంగా ఇప్పుడు వీళ్ళిద్దరు మీ ముందు సంతకం చేశారా, ఇప్పుడు ఆ దానిలో ఉన్న రాసుకున్న పాయింట్స్ అన్నిటికీ వీళ్ళిద్దరూ అగ్రి అయ్యి సంతకం చేశారు అంటే, వీళ్ళిద్దరూ దాని మీద అగ్రిమెంట్ మీద సంతకం చేశారు అంటే అది అగ్రి అయినట్టే. మన తర్వాత ఆ పాయింట్ నేను ఒప్పుకోలేదు అనడానికి లేదు. ఎందుకు, అందులో ఇంకొకటి ఏం చేశారు, నోటరీ అడ్వకేట్ ముందు చేశారు. సో ఎవరైనా కొంతమంది ఎందుకు మనం చేత రాసేసుకుందాం ఉన్నదే కదా, అది వ్యాలిడిటీ లేదు అనేది కాదని నేను అనట్లేదు. కానీ ఏంటంటే ఇలాంటి రిస్క్స్ అయినా ఉంటాయి. దానివల్ల ఈ విధంగా చేసుకోవడం వల్ల మనం దానికి సేఫ్ గార్డ్, అది డాక్యుమెంట్ని మోర్ లీగల్, దాన్ని లీగల్గా చేసుకున్నట్టు అవుతుంది అనమాట, లీగాలిటీ ఇచ్చినట్టు అవుతుంది డాక్యుమెంట్ని. ఆ విధంగా దాన్ని నోటరీలో రకరకాల డాక్యుమెంట్స్ ఉంటాయి. చాలామంది ఇప్పుడు డాక్యుమెంట్స్ మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, పాస్పోర్ట్స్, వెహికల్స్ సామాను. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు డెత్ సర్టిఫికేట్స్ అప్లై చేయాలన్నా నోటరీ కావాలి. ఈ విధంగా ఇవన్నిటికీ ఈ డాక్యుమెంట్స్ అనేవి చాలామంది పాపం ఇప్పటికీ తెలియక అఫిడవిట్ అంటండి అంటారు. అఫిడవిట్ అంటే ఏంటంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, ఇద్దరి మధ్యలో జరిగిన దాన్ని అగ్రిమెంట్ అంటాం. ఒకే పర్సన్ వచ్చి ఇదిగోండి నా సిమ్ము, లేకపోతే మా ఫాదర్ సిమ్ ఇది, ఆయన చనిపోయారు, సో ఆ సిమ్ నా పేరు మీద మార్చండి అంటే ఒకే పర్సన్ అడుగుతున్నాడు, ఇక్కడ ఇద్దరు లేరు, దాన్ని అఫిడవిట్ అంటాం. ఆ అఫిడవిట్ అడ్వకేట్ ముందు చెప్తే అది బాండ్ పేపర్ మీద దాన్ని మ్యాటర్ టైప్ చేసేసి ప్రింట్ చేసేసి దాని మీద అతని సంతకం అయినాక నోటరీ అటెస్టేషన్ చేస్తే అప్పుడు అది వ్యాలిడ్ అవుతుంది డాక్యుమెంట్. దట్ ఈస్ ద నోటరీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నమస్తే. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. ఇక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.